వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. అంబర్కోటను సందర్శించిన జేడీ వ్యాన్స్ దంపతులు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్. కుటుంబంతో సహా భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసానికి విచ్చేసిన జేడీ వాన్స్ దంపతులకు మోదీ సాదర స్వాగతం పలికారు. తన నివాసం పరిసరాల్లో వారితో కలిసి తిరిగారు. అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలను ముద్దు చేస్తూ సరదాగా ముచ్చటిస్తూ గడిపారు. వారికి నెమలి పింఛాలను అందజేశారు. వాన్స్ సతీమణి ఉషా వాన్స్తోనూ మాట్లాడారు. దశాబ్ద కాలంగా ఎలాంటి ప్రోత్సాహకాలు అవార్డులకు నోచుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ పేరుతో ఫిలిం అవార్డులు ఇవ్వడానికి అనేక కారణాలున్నాయన్న విక్రమార్క తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్న డిప్యూటీ సీఎం అన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సమక్షంలో జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా ఈ అవార్డు వేడుకలు జరుపుతున్నామన్నారు. జూన్ 14న హైటెక్స్ వేదికగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పరిశ్రమని ముందు తీసుకొని పోవడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ మీడియా అత్యంత బలమైంది. సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలో కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా
ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం బాధ్యత పాలకులపైన ఉంది. నిత్యం సమాజ పరివర్తన కోసం, తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం, విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి తెలుగు చలనచిత్రాలకు సంబంధించినంత వరకు, తెలుగు చలనచిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు 2024ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అనంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్. ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు. అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా మేమంతా భావిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలనీస్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున ఊపిరిపోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ఇకపై వారానికోసారి కార్యకర్తల కోసం కేటాయించి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకు వారి నుంచి వినతులు స్వీకరించడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. మంగళవారం కూటమి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టించుకున్నారని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పార్టీ సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఆర్థికపరమైన సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ పరంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కార్యకర్తలను బయటపడేసే విధంగా వారికి ఉపాధి కల్పన వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉంటున్న వారికి ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు రాని వారిలో గుర్తించి వారికి పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.
లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒకరోజు ప్రత్యేకంగా కలిసి వారి సమస్యల్ని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ఒక మార్గం ఏర్పరచుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా అనేక మంది కార్యకర్తలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి అనేక అక్రమ కేసులు పెట్టించుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాల వలన ఆర్థిక ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసి వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చి వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంతమంది పార్టీ సంస్థాగత పదవులు, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా ఈరోజు వారి నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేయడం. ఒకటి, ఇందులో ఇమీడియట్గా మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో వారికి వారు పనిచేసేటువంటి గ్రామాల్లో కానీ వారికి ఉన్నటువంటి కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా ఇక్కడ మేము కూడా వారికి యుద్ధ ప్రాతిపదికన వీటి మీద సమస్యల మీద తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా ఈరోజు వారందరినీ కూడా కలవడం జరుగుతుంది స్వయంగా. ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటుగా ఏ విధమైనటువంటి ఆర్థికంగా వారందరినీ కూడా నిలబెట్టే విధంగా కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 40 సంవత్సరాలుగా అనేక మంది పార్టీ కోసం పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది కార్యకర్తలుగా పనిచేస్తూ పదవులు, అదేవిధంగా ఎటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ అవకాశాలు రానటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి ఈరోజు వారందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించాలనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంతృప్తిగా ఉండాలి. వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి నా సాయశక్తిలో కృషి చేసే విధంగా నాకు ఉన్నటువంటి అవకాశాల మేర వాటిని పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ఒకరోజు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ నిమగ్నమై పూర్తి సమయాన్ని కొంత సమయాన్ని కార్యకర్తలకి ప్రత్యేకంగా కేటాయించాలనే ఉద్దేశంతో ఒకరోజు ప్రత్యేకంగా కార్యకర్తల ఉన్నటువంటి వినతులన్నింటినీ కూడా తీసుకునే విధంగా వారికి ఉన్నటువంటి ఫిర్యాదులను స్వీకరించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో రాళ్లు, కాంక్రీట్ నాణ్యతను కేంద్ర బృందం పరీక్షిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ రాళ్ల నాణ్యతను కేంద్ర బృందాలు పరిశీలిస్తున్నాయి. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన 2 బృందాలు ఈ నాణ్యత పరీక్షల్లో పాల్గొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టులో వినియోగించే కాంక్రీట్, ఆ కాంక్రీట్ మిక్స్ చేసేందుకు వినియోగించే వివిధ సైజుల రాళ్లను ఈ బృందాలు మంగళవారం తనిఖీ చేశాయి. బట్రస్ డ్యాం, డీవాల్ నిర్మాణ ప్రాంతం, 902 హిల్ ప్రాంతం మొదలైన వాటిని వీరు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్, అందులో కలిపే వివిధ రకాల మెటీరియల్స్ ని నిపుణులు రవి అగర్వాల్, లలిత్ కుమార్ సోలంకి, రాళ్లను సందీప్ నోటే పరిశీలించారు. కేంద్ర బృందం వెంట జలవనరుల శాఖ అధికారులు డి శ్రీనివాస్, ఎం శ్రీరామ్ పటేల్, ఆర్ దుర్గాప్రసాద్, ఆర్వి చిరంజీవి, వి జగదీష్, జి సురేంద్ర, జాన్ కరణ్ ఉన్నారు. ఎంఈఐ, ఎల్జీఎం గంగాధర్, డీజీఎం మురళీ, షమ్మి వీరి తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
सेम एमसीए संबंध करता था वैसे 5 days जॉब एट साइड। आपके डॉक्टर का कंप्लीट हो गया आईटी दिल्ली में नाउ बैठ के इंडिया में है बात नहीं ओके आईटी दिल्ली से किया आंध्र प्रदेश का एक होगा तेलंगाना का डेफिनेटली बेस्ट कर जाओगे। రాత్రనక పగలనక చెమట వచ్చి కష్టపడి పండించిన ధాన్యం కళ్ల ముందే వర్షానికి కొట్టుకుపోవడంతో చలించిపోయి కంటతడి పెడుతున్న రైతన్నలు గత కొద్ది రోజులుగా పొద్దున్నే ఎండ సాయంత్రం వాన అకస్మాత్తుగా దంచికొట్టడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్దైపోతుంది. హత్నూర మండలంలోని కొన్యాల మధుర హత్నూర వివిధ గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వలు చేసుకున్న ధాన్యం ఒక్కసారిగా వర్షం కురవడంతో వరద ప్రభావంతో పండించిన ధాన్యం కొట్టుకుపోయి నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కొన్యాల గ్రామానికి చెందిన రైతులు కొరుమ నరసింహంలు, జగంపేట బీరప్ప, పుట్టి భిక్షపతి, గంగులు, ఇటిక్యాల కొండయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నార్సింగి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కోఆర్డినేటర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్న కొండ్లకోయ శ్రీకాంత్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారని వారు ఆరోపించారు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని మంచి పనులకు ఆకర్షితులై మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు గోవర్ధన్, నార్సింగి పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఫిషర్మ్యాన్ మండల అధ్యక్షుడు సుధాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం మెంబర్ రాజేష్, జహీర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3-4 నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుకోండి, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల ముద్రాజ్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా బీసీ నాయకులు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలో కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ, అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని, అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.